బట్టతల రాకుండా ఆయిల్ చెప్తానని చెప్పాను కదండీ! వాటికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి. ఇదైతే నేలుసిరి 30 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. కాడలు కూడా ఉండాలి. మీకు ఆకైతే చూపిస్తున్నాను చూడండి. వెనకాల కాయలతో సహా తీసుకోవాలి. అలాగే వేర్లు కూడా కంపల్సరీ తీసుకోవాలండి. ఈ విధంగా ముదరగా ఉన్న మొక్కల్ని తీసుకోవాలి. లేత మొక్కలనైతే తుంచొద్దు. అలాగే విత్తనాలు కూడా జల్లండి మళ్ళీ ప్లాంట్స్ రావడానికి. ఇది గరిక గడ్డండి. 30 గ్రాములైతే తీసుకోవాలి. అలాగే ముదరగా ఉన్న కరివేపాకును ఒక 30 గ్రాములైతే తీసుకోవాలండి. అలాగే ఇదొచ్చేసి గుంటగలగరాకండి. మీకు ప్లాంట్స్ కూడా చూపిస్తున్నాను. చాలా మందికైతే తెలుసు. ఈ విధంగా కాడలతో సహా తీసుకోవాలండి. విత్తనాలు కాడలతో సహా అయితే తీసుకోవాలి. ఇది కూడా 30 గ్రామ్స్ అయితే ఉండాలి. గుంటగలగరాకు మాత్రం 50 గ్రామ్స్ వరకు ఉండేలా చూసుకోవచ్చండి. వీటితో పాటు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండి. అది లాస్ట్‌లో చూపిస్తాను మీకేంటనేది. ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి. గుంటగలగరాకునైతే కాడలతో సహా తీసుకోమని చెప్పాను కదండీ! కాడలనైతే దంచుకోవాలి. మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మరీ పేస్ట్‌లాగా వద్దు. కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. దంచుకున్నా కూడా అంతేనండి. ఈ పార్ట్ 1లో ఏమేం కావాలి, వాటిని ఎలా తీసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నానండి. పార్ట్ 2లో ఆయిల్ ప్రిపరేషన్ అనేది చూపిస్తాను. ఎందుకంటే మొత్తం ఒకే వీడియోలో చెప్తే మీకు డౌట్స్ క్రియేట్ అయిపోతాయి. నేను అందరికీ కామెంట్ సెక్షన్‌లో రిప్లైస్ ఇవ్వలేను. చూస్తున్నారా కాడల్ని దంచితే ఎంత నల్లగా వచ్చిందో. సో, కాడలు కూడా యూజ్ చేసుకోవాలండి. ఆకులే కాదు. ఇప్పుడు మనం నేల ఉసిరైతే కాడలు తీసుకున్నాము, వేర్లు తీసుకున్నాము, ఆకు కూడా తీసుకున్నాము. వేర్లని, ఈ కాడల్ని మాత్రం బాగా దంచుకోవాలండి. ఈ ఆయిల్ లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా ఎవ్వరికైనా పనిచేస్తుందండి. జుట్టు పలచబడిపోతుందని కానీ, ఎక్కువగా రాలిపోతుందని కానీ, బట్టతల స్టార్ట్ అయిందని కానీ, ఎవ్వరైనా సరే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ ఆయిల్‌ని అప్లై చేయండి. అది కూడా గుండు చేయించుకున్నాక అప్లై చేసుకుంటే మాత్రం 1 మంత్‌లో రిజల్ట్ అయితే కనిపిస్తుంది. లేడీస్ అయితే గుండు చేయించుకోలేరు కాబట్టి దూది పెట్టి ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపిస్తాను మీకు పార్ట్ 3లో. నేల ఉసిరి కాడలని, వేర్లని ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి. అసలు ఈ ఆయిల్ నీకెలా తెలుసు? గుండు చేయించుకుని రాయించుకుంటే వస్తదని నీకెవరు చెప్పారు? ఇన్ని డౌట్స్ మీకు రావచ్చు. వీటన్నిటికి పార్ట్ 3లో అయితే క్లారిఫికేషన్ ఇస్తానండి. ఇప్పుడు చూపిస్తున్నదైతే గరిక గడ్డి. దీన్నైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ గరికను కోసుకునేటప్పుడు మాత్రం మీకు క్లియర్‌గా చెప్తున్నాను. వినాయకుని పూజప్పుడు మనం ఏ విధంగా గరికని పైన 3 ఆకులు ఉండేలా చూసుకొని పూజించుకుంటామో, అదే విధంగా కూడా ఆయిల్‌కి కూడా కట్ చేసుకోవాలండి. మీరు కట్ చేసుకుని ఈ గరిక మాత్రం జానన్నర ఉండేలా చూసుకోండి. ఈ ఆయిల్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కరక్కాయలన్నీ మీకు క్లియర్‌గా చూపించారు కదా! ఆ సైజులో ఒక 3 కరక్కాయలనైతే తీసుకోవాలి. ఈ విధంగా దంచేసుకుని విత్తనాలనైతే తీసేసుకోవాలండి. పై తొక్కలు మాత్రమే ఉండాలి. ఇలా చేసే ముందు ఒక అరగంట వీటిని ఎండలో అయితే పెట్టండి. మీకు పౌడర్ మెత్తగా అవుతుంది. లేదంటే ముక్కలు ముక్కలుగానే సాగుతూ ఉంటుంది తప్ప పౌడర్ అయితే అస్సలు అవ్వదు. ఒక విషయం అయితే క్లియర్‌గా చెప్తున్నానండి. విలేజెస్‌లో ఇప్పుడు ఈ సీజన్‌లో మంచిగా ఈ ప్లాంట్స్ 4 కూడా బాగా దొరుకుతాయి. సో, దొరికిన వాళ్ళు మీరే చేసుకోండి. ఎవరిని చేయమని ఇమ్మనడం గానీ, కొనుక్కోవాలి అనుకోవడం గానీ అస్సలు చేయకండి. మీ చేత్తో మీరే చేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే చూసుకుంటారు. కరక్కాయ పొడినైతే ఇంత మెత్తగా నూరుకోవాలండి. ఆయిల్ ప్రిపరేషన్ అయితే పార్ట్ 2లో చూపిస్తాను.